సెంచరీలు చేసిన 3 ఇన్నింగ్స్లు కాకుండా ఈ 5 ఏళ్లలో టెస్టులో కోహ్లీ 62 సార్లు బ్యాటింగ్ కు వచ్చాడు. బ్రిస్బేన్ టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ వరకు 1557 పరుగులే చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 25.95 మాత్రమే. ఇక ఓవరాల్ గా ఈ 5 ఏళ్లలో కోహ్లీ టెస్ట్ యావరేజ్ 31.67. అందుకే ఫ్యాన్స్ లో కూడా క్రమక్రమంగా అసహనం పెరిగిపోయింది. హాజిల్వుడ్ కి కోహ్లీ మరోసారి వికెట్ సమర్పించుకోగానే సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్సల్యూట్లీ డిస్గస్టింగ్, ప్లీజ్ రిటైర్ అంటూ పోస్ట్ పెట్టారు. సాధారణంగా ఫ్యాన్స్ ఎప్పుడూ ఈ స్థాయిలో అసహనాన్ని ప్రదర్శించరు. ఎంత దారుణంగా ఆడినా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అయితే కోహ్లీ పట్ల అతడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇంత కోపం రావడానికి ఒక బలమైన కారణం ఉంది. అతను అదే పనిగా ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కి అవుట్ అవుతున్నాడు. నిజానికి ఇది కోహ్లీ కెరీర్ మొదటి నుంచి అతనికున్న వీక్ జోన్. దాన్ని కోహ్లీ అధిగమించలేకపోతున్నాడు. 2014లో కూడా కోహ్లీ ఇదే తరహాలో ఎక్కువగా పెవిలియన్ కు చేరేవాడు. అయితే ఆ తర్వాత అలాంటి బాల్స్ ని లీవ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ఆ పని చేయడం లేదు. నీడ్లెస్ గా ఆఫ్ స్టంప్ బయటపడుతున్న బాల్ ను టచ్ చేసి కోహ్లీ అవుట్ అవుతున్నాడన్నది విశ్లేషకుల మాట కూడా. ఇక విరాట్ కోహ్లీ ఎడ్జ్డ్ అండ్ గోన్ అని ఇటీవల కాలంలో కామెంటేటర్స్ కోహ్లీ వచ్చిన ప్రతిసారి చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తంగా చూస్తే కోహ్లీ టెస్ట్ ప్రదర్శన అంతర్జాతీయ బ్యాటింగ్ స్టాండర్డ్స్ కు ఏ మాత్రం సరిపోవడం లేదన్నది క్రికెట్ అభిమానుల వాదన. ఇక ఇప్పటికే అంతర్జాతీయ T20లో నుంచి తప్పుకున్న కోహ్లీ టెస్ట్లకు కూడా త్వరలోనే గుడ్ బై చెబుతాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది.